నమస్తే అండి. వెల్కమ్ టు సాలిడ్ టీవీ. రావు బహదూర్ టీజర్ రిలీజ్ అయింది. ఒక్కసారి మనం సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రావు బహదూర్ టీజర్ మీకు ఎలా అనిపించింది? అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు మామూలుగా మనం ఏదైనా జనరల్గా ట్రైలర్స్ చూస్తే ఓపెనింగ్ హీరో మీదో హీరోయిన్ మీదో లేకపోతే ఒక మంచి ల్యాండ్స్కేప్ మీదో పెడతారు. అలాంటిది మట్టి తొలుచుకున్న ఒక తమాషా పురుగు, అది కూడా మనం ఎప్పుడు చూడలేదని. దాని రెక్కలు అవి కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆ స్టార్టింగే షాకింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఆ ట్రైలర్ చూస్తూ ముందుకెడుతూ ఉంటే ఒక చాలా ముసలాయన లివర్ డిసీజ్ వచ్చింది, అతను ఎప్పుడో చచ్చిపోవాలి, ఎందుకు బతుకున్నాడో ఎవరు తెలియదని మనకు చెప్పారు ట్రైలర్లో. ఆ సత్యదేవ్ గెటప్ చూస్తే అది ఖచ్చితంగా ప్రాస్థెటిక్ మేకప్, అంటే 3-4 గంటలు వర్కౌట్ చేస్తే కానీ ఆ టైప్ ఆఫ్ లుక్ రాదాయనికి సత్యదేవ్కి. సో అదొకటి చాలా అపీలింగ్ అనిపించింది. ఇక ఆ లెగసీ సెట్స్, ఆ రాయల్ ప్యాలెస్, ఆ దీపా థామస్ గారి లుక్స్, ఆ వికాస్ ఇంకొక ఆర్టిస్ట్ ఆ అబ్బాయి, కానీ ఓవరాల్గా ఇట్స్ ఏ ఫెంటాస్టిక్. ఒక ఏదో థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ చూడబోతున్నాను అన్న ఫీలింగ్ కలిగింది. ఓకే, నేను చూసి అదే టైం ట్రావెల్ ఏమో అని అనుకున్నాను సార్. నేను అయి ఉండొచ్చు, టైం ట్రావెల్ అయి ఉండొచ్చు, బట్ మోస్ట్లీ డార్క్ కామెడీ బ్లెండెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఏమో అనుకుంటున్నాను. మ్యూజిక్ గురించి మీరేమని చెప్తారు సార్? సమ్రాన్ సాయి గారు, ఆయన RX-100 అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్, ఫంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇట్స్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓ సుందరి లిరికల్ కూడా మనం విన్నాం, చాలా అద్భుతంగా. కర్ణాటిక్ మ్యూజిక్లో కొంచెం మన మోడ్రన్ మ్యూజిక్ని ఫ్యూజన్ మ్యూజిక్ అంటుందండి, అట్లా బ్లెండ్ చేస్తూ చాలా బాగా ఇచ్చాడు. లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. రెహమాన్ అట ఆయన రాశారు. సో ఇటువంటి సైకలాజికల్ థ్రిల్లర్ ఒకవేళ, అంటే నేను బిలీవ్ చేస్తున్నది సైకలాజికల్ థ్రిల్లరు, డార్క్ కామెడీ బ్లెండెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ అని. అది అటువంటి దానికి మ్యూజిక్ ప్రాణం. ఆ ఎఫెక్ట్స్కి, మనకేమో జంప్ స్కేర్ ఇవ్వాలన్నా, లేకపోతే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని, అన్నింటిలో ఆయన అద్భుతంగా సక్సెస్ అయ్యాడని మనకు తెలుస్తుంది ట్రైలర్. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు సార్? ఆయన డైరెక్టర్, రైటర్ కమ్ ఎడిటర్, 3 బాధ్యత అనేది తీసుకున్నారు. సో ఆ జస్టిస్ అనేది ఇచ్చారంటారా? సినిమా గురించి ఒక నిమిషం పక్కన పెడితే, వెంకట మహా డైరెక్టర్ గారు, ఆయన అంతకుముందు తీసిన సినిమాలు ఏంటండి, కేర్ ఆఫ్ కంచర్లపాలెం, ఓ పల్లెటూరులో కొన్ని తమాషా క్యారెక్టర్ల మధ్య తీశాడు. అలాగే ఆయన ఇంకొక కల్ట్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ ఏంటంటే ఉమామహేశ్వర స్వరూపాశ. అది కన్నడ రీమేక్ అయినా కూడా అరకు వ్యాలీలోకి తీసుకెళ్ళి మన తెలుగైజ్ చేసి, ఒక పదం వాడాలంటే అట్లా చేసి దాన్ని చాలా అద్భుతంగా, అది కూడా రూరల్ బ్యాక్డ్రాప్ మూవీయే. సో అది సత్యదేవ్ ఈయన ఫస్ట్ కాంబినేషన్. అది ఎప్పుడు 2020-21 మధ్యలో ఎప్పుడు వచ్చింది. అంటే అటువంటి రూటెడ్ ఫిలిమ్స్ అంటాం మనం, రూటెడ్ ఫిలిమ్స్, గ్రౌండెడ్ ఫిలిమ్స్, హ్యూమన్ ఎమోషన్స్, చిన్న చిన్న సరదాలు, కొట్లాట్లు, వాటిలోంచి ఒక ఎంథ్యూజియాజం బిల్డ్ చేసే డైరెక్టర్ వచ్చేసి ఉన్నట్టు ఒక్కసారి సైకలాజికల్ థ్రిల్లరు, డార్క్ కామెడీ, ఆ ట్రైన్ ట్రావెల్, ఏం జరుగుతుంది, ఇల్యూషనా, హారరా, అంత లార్జ్ స్కేల్ ఫిలిం చూస్తే షాక్ అయ్యాను నేను. బట్ 5 ఏళ్ళు అయింది ఆయన సినిమా రిలీజ్ అయ్యి, అంటే కొన్ని వెబ్ సిరీస్ ఏవో చేశాడు మధ్యలో ఆయన. బట్ 5 years అతను వర్క్ కనిపిస్తోంది. ఆ డీటెయిలింగ్, అతను ఎంత ప్రాణం పెట్టాడు అనేది. అంటే సినిమాటిక్ వర్క్ చేయడం బాగా తెలిసిన వాళ్ళు ఒక స్పెషల్ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఇంత లెవెల్ ఆఫ్ టైం తీసుకొని, ఇంత లెవెల్ ఆఫ్, నాకేమనిపించిందంటే ఒక్క వరల్డ్లో చెప్పాలంటే ఆ సినిమాని వరల్డ్కి పరిచయం చేసే స్థాయి సినిమా ఒకటి. అంటే మన బాహుబలి వాటిలో సత్యదేవ్ గారు కూడా చెప్పారు. అంటే స్కేల్ పక్కన పెట్టిన, 500 కోట్లు 300 కోట్లు బడ్జెట్ మనం మాట్లాడు, డెఫినెట్లీ ఇట్స్ మేడ్ అనే వెరీ గుడ్ బడ్జెట్. ఆ కథ చెప్పే విధానంలో అంత డీటెయిలింగ్, అంత టెక్నికల్ బ్రిలియన్స్ ఉంటే కనుక ఇట్ విల్ అపీల్ టు ద వరల్డ్. సో అంత జస్టిఫికేషన్ చేశాడు అనిపించింది ఆ ట్రైలర్ చూస్తే. సార్ లాస్ట్లో టీజర్ ఎండింగ్లో పోలీస్ ఒక చిన్న చిట్కా ఏమైనా ఉంటే చెప్పండి దాని గురించి అని డైలాగ్ అంటారు. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఆయన ఇన్స్పెక్టర్ గారు, ఆనంద్ గారు, ఆయన చాలా సినిమాలు దొంగ వాటిలో, తిరిడా వాటిలో హీరోగా చేశాడు. మంచి ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్టు. అతను అంటాడు, సార్ మీరు అసలు ఇంతకాలం ఎలా బతుకుండగలుగుతున్నారండి, దీనికి ఏం రహస్యం మాకు కూడా చెప్పండి అంటే, సత్యదేవ్ చాలా సటిల్గా చూసి, నీ జీవితం సంకనాకిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అనుకోకుండా నీకు ఈ శక్తులు వచ్చేస్తాయి అంటూ తమాషా డైలాగ్ చెప్తాడు. మనకి ఏంటి అలా అంటున్నాడని, అంటే జోక్ చేయకండి సార్ అంటాడు ఆయన. అంటే జోక్ కాదు, నిజమే ఇలా చెప్తాడు ఆయన. అంటే ఏదో జరుగుతోంది ఆయన లైఫ్లో. అతన్ని పైగా ఓ సుందరి పాటలో సంచారి అంటున్నారు. సంచారి అంటే ఏంటి, మనకు వారణాసిలో కూడా సంచారి, అందులో కూడా వాడుతున్నారు. సంచారి అంటే ట్రావెలర్. ఓకే, అందుకని ఒకవేళ ట్రైన్ ట్రావెలర్ వెనక్కి వెళ్ళి వస్తున్నాడా. ఓకే, ఈ డైలాగ్ ముందు ఇంకో డైలాగ్ కూడా ఉంది. మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రపంచం చాలా విశాలంగా ఉందనిపిస్తుంది, కానీ పెద్ద కొద్దీ చిన్నదైపోతుంది. మన బాడీ పెరిగినందుకు అనుకుంటాం, కాదు
మెదడు చిన్నదైపోయినందుకు అంటాడు. సో ఈ డైలాగ్స్ ఇందులో ఏదో ఉంది అని మీరు చెప్పిన డైలాగ్ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. ఏదో ట్విస్ట్ ఉంది, ఏదో తమాషా ఉంది ఇందులో, ఏదో పెట్టారు అన్నది తెలుస్తోంది. ఖచ్చితంగా సైకలాజికల్ థ్రిల్లరు, ఈ టైం ట్రావెలర్ ఇలాంటి జోనర్స్లో మూవీ మిక్స్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక ఆయన టైం తీసుకున్నాడు ఈ సినిమాకి అంటే, ఆ స్క్రిప్ట్ మా వెంకట్ మహా అంటే హిట్ పడిన తర్వాత ఫెయిల్యూర్ పడిన డైరెక్ట్లీ వితిన్ 1.5 year ఒక మంచి సబ్జెక్ట్ పికప్ చేసుకుని వెళ్ళిపోతాడు. 2 వరుస కల్ట్ హిట్స్ ఇచ్చిన తర్వాత కూడా 5 ఏళ్ళు టైం తీసుకుని ప్రిపేర్ చేశాడంటే చాలా ఏదో మనం ఊహించని ట్విస్టులు ఉంటాయి ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా మనం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైటింగ్. థ్యాంక్ యూ.